రే శివా కరా అది బయట పడేసినారా? పడేసినారు. ఏంది ఎందుకు పడేసినారంటే ఏది పడేసినారు? పడేసినారంటే పడేసినారు. అదే మళ్ళీ నిన్ను ఏడ పడేయమంటారని ఆ సాప్ తీసుకు చెప్తాడా? అడే నాకు అట్లా మంచి ఫోటోలో 4ది ఫోటోకి 1000 రూపాయలు ఇస్తాను. ఫోటోకి 1000 తీ నీడిది ఏమంటే ఎవరు ఇస్తున్నారు? ఎవరో ఇస్తానులే ఇట్లా సాపే మళ్ళా నేను చేస్తా నాకు అదేందో 1000 రూపాయలు ఇట్లా డైలాగులు మాత్రము నువ్వు మళ్ళా ఇంకా స్టార్ట్ అయ్యలే. ఏది స్టార్ట్ అయ్యలే తెలుసు. ఏం తెలుసు? నేను చేస్తాను. ఏం చేస్తావు? ఒకడే ఇవ్వాలంటే స్టిల్స్ ఒకరి ఫోటోలే కావాలన్నారు వాళ్ళు. ముగ్గురు అంటే ఓకేలే నీకంటా అంటే సరే నేను తీసుకుంటా. ఫోటోలు నావే, డబ్బులు అయితే సరిసగం లేదు. ఫోటోలు నావే, సరిసగం డబ్బులు అంతే కదా. ఆ ఫోటో చూసి మళ్ళీ 10 మంది అడిగినానంటే అప్పుడు అంటే అదే డబ్బులు సరిసగం ఎట్లయినా సరే. ఇంకా 1000 రూపాయలు సరిసగం అంటే నీ 3 నాకు 7 కూర్చో. నువ్వు డబ్బులు దాంట్లో మోసం చేద్దాం. డబ్బులు దాంట్లో చేయక ఇంకా దాంట్లో చేయాలి నీకు మోసము. ఆస్తిలో చేయాలా? డబ్బులు 5 నాయం ప్రకారంగా కూర్చో. ఫస్ట్ సాప్ మీద కూర్చో. షాప్ మీద కూర్చోాలా? ఫోటోలు నీకు అవన్నీ అడగద్దు. అడిగేటట్టుంటే నువ్వు ముందే చెప్పు. డ్రా అయిపోయి నేను స్టిల్స్ చెప్పినోడు స్టిల్స్ దగ్గర తీసుకో అంతే. నువ్వు అవన్నీ క్వశ్చన్లు ఎందుకు ఏమి అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఎట్లా చెప్తా కదా. చెప్పు ఎట్లా? స్టిల్స్ ఇట్లా కూర్చో. ఇట్లా ఏమని స్టిల్ అయితే నేను చెప్పిన స్టిల్ వాళ్ళు కావాలన్నారు. అవి వీళ్ళంటే వాళ్ళు ఏం చెప్తారా కాదు. దగ్గరికి ఇట్లా స్ట్రైట్ కూర్చో. సకా బోర్ల పనుకో. కాళ్ళు ఇట్లా వెనక్కి పెట్టి. ఏంది నువ్వు? డబ్బులు వాళ్ళు ఊరికి ఇయ్యరు. ఫోటోలు వాళ్ళు అడిగిన స్టిల్స్ ఇలా పనుకో. బోర్ల పక్క పనుకో. ఇట్లా బోర్ల పక్క అంటే ఎట్లా? బోర్ల పనుకో. ఇట్లా బోర్ల పనుకో. కాలు ఇట్లా పైకి కాళ్ళు అల్లాడిస్తా అండి ఇట్లా. ఇప్పుడు చెంపలు ఇట్లా పెట్టు. ఇట్లా ఇట్లా అని ఇట్లా అంటాడు. చెంపలు చెంపలు ఇట్లా అనుకో. ఇట్లా అను. ఫోటోలు చెక్కున్నట్టుంది. నువ్వు చెక్కో యాదో నాకెందుకు కూర్చో. ఫోటోలు పంపిస్తాను 1000 రూపాయలు తీసుకో. అవే అంతే రెండేనా సార్? ఎగ్గని కాదు నీకు అంటే మంచి ఈజీ బాడీ బాడీ చూద్దాం. ఫోటో రెండింటికి 20 రూపాయలు. నువ్వు ఇది పోయి లైవ్ లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, అప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది నీకు. చేయి దానికి ఏముంది. 500 మంది జనాలు, 500 మంది కాదు 2000 మంది జనాలు పిలిపించి భోజనాలు 32 రకాల భోజనాలు పెట్టి మొత్తం బంధువులందరినీ పిలిపించి ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ లో నువ్వు ఇట్లా కూర్చొని సాప్ మీద కూర్చొని ఇవే స్టిల్స్ ఇచ్చుకుంటా. ఇప్పుడు 2 చూపించిన. నువ్వు పోయేటప్పుడు ఇంకో 10 నేర్పిస్తా. ఆ స్టిల్స్ ఇచ్చుకుంటూ కూర్చో. వీటికి వేసుకో. ఇదంతా పూస్తా అంటారు ఇట్లా. నీకు వచ్చిన వాళ్ళు ఇట్లా పూసి చెంపలకు మూసి, వచ్చిన వాళ్ళు ఇట్లా పూసి చెంపలకు మూసి. నీకు అర్థమవుతుంది కదా? ఏమర్థమైంది? ఏంది నీకు చెంపలకి చేతులకి ఏంది పూస్తారు? స్టైల్ నీట్గా కూర్చో. ఫస్ట్ ఇట్లా కూర్చో. అట్లా కూర్చొని మాట్లాడేదాన్ని. నీకు ఎందుకు చెప్పు. నీకు ఎట్లా ఇప్పుడు ఏం పూస్తారు? ఏంది నువ్వు కూర్చోరా. నువ్వు కూర్చో అన్నాడు. కూర్చో. నీకు ఎంత ఇస్తారు? ఇట్లా పూసి చేతులు పూసిన దానికి ఎన్ని పూస్తారు? మొగానికి ఆయిల్ ఎందుకు పూస్తారు? గంధం పూస్తారు, పసుపు పూస్తారు. పసుపు పూసి నీ గాజుల సెట్లు ఫుల్ ఈ నుంచి ఇటు వరకు గాజులు వస్తాయి. గాజుల సెట్లు ఫుల్ ఈ నుంచి ఇటు వరకు గాజులు వస్తాయి. గాజులు వస్తాయి. ఏ ఫంక్షన్ పోతున్నావు నువ్వు? నీకేం మైండ్ పని చేస్తుందా, పని చేయడం లేదా? ఎవరు ఫోటోలు ఫంక్షన్ గిఫ్ట్లు వస్తాయి నీకు. ఇంకోటి తెలిసే తెలియదు. గిఫ్ట్లు కూడా ఇస్తారు. అట్లా పోయినావా మంచి పద్ధతిగా ఉండల్లా.
పొద్దునే పోయి గడ్డాలు తీపిచ్చి కొద్దిగా లైట్ కనబడుతుంది తీపిచ్చేసి అంత నీట్ చేసుకో, మొత్తం అంతా వేసుకో. ఒకటి నీకు ఏదైనా ఒకటి విగ్గు టైప్ ఇస్తారు వెనకల్ది కుచ్చులది, ఏదైనా ఒకటి విగ్గు టైప్ ఇస్తారు వెనకల్ది కుచ్చులది, జడ కుచ్చులది ఒకటి పెద్ద ఇంత జంపు ఉండేది ఇస్తారు, అది వేసుకో. చెప్పేది నువ్వు లంగా జాకెట్ కాదు ఓని ఏదన్నా ఏదో ఇస్తా అన్నారు డ్రెస్, ఆ డ్రెస్ వేసుకొని కూర్చుంటావు. ఫంక్షన్ కోడే ఉంటుంది, అది ఫంక్షన్ అయిపోతుంది. ఫంక్షన్ అంతా 5 గంటల సేపు ఫంక్షన్ ఉంటుంది. గిఫ్ట్లని వాళ్ళు తీసేసుకుంటారు, ఫోటోలు దిగుతారు, అన్నీ అయిపోతుంది. నువ్వు ఆ తర్వాత బయటకు వచ్చేయచ్చు, క్యాష్ ఇచ్చేస్తారు. 5,000 లెక్కిస్తారు. సరే నువ్వే 3 తీసుకో, ఓకే కదా. ఫంక్షన్ ఏందో ఐడియా ఉంది కదా, మళ్ళీ అడిగే రచ్చలు లెక్క. నీకు 5,000 కావాలంటే నువ్వే తీసుకో. ఆడ ఆగకూడదు, వాళ్ళ పేరు చెడిపోకూడదు. వాళ్ళ పాప శ్రీమంతం చేసే ఫంక్షన్ టైంకి వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఫంక్షన్ ఎట్లా తిరిగి జరగల్లా, అందుకు వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. నీ గాల్లో 10-20 ఎక్కువ తీసుకో. ఎట్లా తిరిగి జరగల్లా, అందుకు వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు. నీ గాల్లో 10-20 ఎక్కువ తీసుకో. నువ్వు ఆగేది ఉండకూడదు, అది అర్థమైందే. ఏంది ఇంకోసారి చెప్పు, ఎన్నిసార్లు చెప్తారు? ఆ బాబా శ్రీమంతం చేసుకుంటా ఉండండి, చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు మొగుడు భార్య వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన ఇప్పుడు శ్రీమంతం చేస్తాను బంధువుల్లో ఒప్పుకున్నాడు. ఇప్పుడు పెద్ద కథ జరుగుతుంది. ఆ బాబా ముద్దుగా గిడ్డిగా అంటే ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తాననేది ఈ సీమంతానికి నువ్వు అంటే ఆ బాబాది ఏమనుకుంటున్నానండి? కనుక్కోలేరు. నీకేమన్నా కనుక్కో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడారు? సేమ్ ఆ బాబా ఫోటోలు పంపించింది. నేనేమన్నా డౌట్ వస్తుంది నువ్వు ఫంక్షన్ నీకు చేస్తారు. పట్టుకుంటున్నావు నువ్వు ఏ పెద్ద ఆ బాబుకి నీ పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు యాస్టీజే. ఈసారి కొద్దిగా లైట్ తీసేస్తారు, చేతులకి ఏమైనా తీసేస్తారు, నీ గంధం పూసారు పూపించుకో, పసుపు పూసారు పూపించుకో, గాజులు వేసుకో, గాజులు వేపించుకో, గాజులు వేస్తారు, నీకు ఆశీర్వదిస్తారు, కడుపులో ఏదైనా పెడతారు. నీకు కనపడదు అట్లా. ఇప్పుడు సరిపోతుంది ఎట్లా ఉన్నావులే. మొదటి నెల ప్రెగ్నెంట్ ఉన్నట్లే ఉన్నావులే, 3వ నెల ప్రెగ్నెంట్ ఉన్నట్లున్నావు నువ్వు కూడా. సార్ అన్ని సెట్ అయిపోతాయి. నువ్వు ఏం డౌట్ రాకుండా చూడు. చెప్పేదన్నా నేను అసలు ఒప్పుకోనా ఇట్లా దానికైతే. ఇప్పుడు ఫ్లెక్సీలు రెడీ అయితేనే ఎవడేమన్నా నీకు ఆడంగిలో పెట్టా, ఆడంగిలో ఫోజులో నువ్వు చెప్పినావు. చెప్పినా నీకు బోర్ల పక్క కాళ్ళు ఒప్పుకుంటే ఏంది కూర్చుని ఎట్లా కూర్చోండి నువ్వు? శాప మీద నీకు ఏం ఫంక్షన్ చేస్తారు? శాపం వల్ల దీన్ని అవసరం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పి నాకు కూడా ఏం చెప్పాల్సిన అవసరం లే. పోయినామా ఫంక్షన్ అయిపోగొట్టుకున్నామా వచ్చి. నేను అసలు ఒప్పుకోను. శ్రీమంతం వద్దు, నా బొంగు పోతే ఏం చేద్దాం, ఆ డబ్బులు కాల్చి నువ్వే పెట్టుకొని చావు. వాళ్ళ ఆయన పెద్ద పెద్ద రౌడీ రా. ఫంక్షన్ అయిపోతుందంటే వదలడు. ఇప్పుడు నిన్ను బిడ్డగా ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు నీకు శ్రీమంతం చేయాలని చాలా ఊపించుకుంటున్నాడు కాదు, ఊహించుకుంటున్నాడు. నేను ఒక బిడ్డగా ఊహించుకుంటాను. నీకు శ్రీమంతం చేసి, నీకు గాజులు వేసి, నీకు బొట్టు పెట్టి, నీకు మంచిగా చేసి పండగ చేసి వాతావరణం అంతా నేను సాగనంపుతారు. నువ్వు ఏం బాధపడద్దు. ఇంకోటి కూతురు ఉన్నాడు, ఇంకోటి మెయిన్ ఇంకోటి కూడా తెలుసు, కూతురు ఇట్లా చేసిందని కక్షతో ఉన్నాడు. శ్రీమంతం రోజే రాత్రి చంపేలా ఉన్నాడు తెలుసా. ఫంక్షన్ చేసినట్టు చేసి అదొక పూట బాగా చూసుకొని రాత్రికి లేపేలో ఉన్నాడు. ఫంక్షన్ చేసినట్టు చేసి అదొక పూట బాగా చూసుకొని రాత్రికి లేపేలో ఉన్నాడు. నీకు శ్రీమంతం ఎంత బాగా జరుగుతుందో రాత్రి తప్పించుకోలేదు అనుకో, నీకు అదే గిఫ్ట్ ప్యాకెట్లోనే పంపిలో ఉన్నాడు. పాటలు కట్ చేసి గిఫ్ట్లు వస్తాయి కదా. ఎవరు నాకు శ్రీమంతం అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది. లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంది. ఇడిచిపెట్టచ్చు కదా. వాడు ఏదో ఇడిచిపెట్టాడంటే ఫంక్షన్ చేయాలన్నాడు. సరే నా బాబు రావడంలే, నా కక్ష ఎట్లా తీరుతుందంటే నేను ఏమన్నా సెట్ చేయండి చేస్తాను. నా శ్రీమంతం మళ్ళా శ్రీమంతం ముందు రోజు చంపినాను బ్యాడ్ నేమ్ తెప్పిద్ది నాకు. ఒకసారి అయిపో బిడ్డ నిన్ను అనుకున్నాక నీకు బూట్ చేయడం. ఇప్పుడు ఆయన దృష్టిలో నువ్వు బిడ్డ.
ఒక బిడ్డగా నువ్వు చేయాల్సిన కార్యక్రమం హాజరు కావడము, శ్రీమంతం చేయించుకోవడము, గిఫ్ట్ ప్యాకుల్లో పార్సల్ కావడం. నీ గుడ్లుగా కొన్ని అయితే గుడ్లు జోక్గా నువ్వు గుడ్లు నీ ఫోటో పెట్టుకొని ఏడుస్తున్నాడు. దీనికి తెలుసా ఆల్రెడీ ఫోటోలు కన్నీ ఎడిటింగ్ చేయించి నీకు లంగా పోని వేసి అయిపోయి ఏడ్చుకుంటా ఫోటో పట్టుకొని అయ్యో బిడ్డ రామ్మ బిడ్డ శ్రీమంతం చేయించుకో బిడ్డ అనుకుంటే ఏడుస్తున్నాడు ఫోటో పట్టుకొని. పంపించారు ఆయపకి కూతురు ఎట్లుంటుందో కింద పడి మెడికల్ పై నుంచి మతి మరపు వచ్చింది. ఇప్పుడు కూతురు ఎట్లుంటుందో తెలీదు. నీ ఫోటో పంపించినాక నువ్వే కూతురు అని ఫిక్స్ అయినాడు. నీకు అసలు నీకేం నచ్చడం కాదులే. నేను ఇది పగడబందీగా బాగా రూట్లో పంపించిన. ఇప్పుడు ఆయపకి బిడ్డ నువ్వే. ఎవరు ఇచ్చినారు? ఒక మగాడు చేసుకుంటాడా? అనుకుంటాడా? నువ్వు చెప్పినావు కదా. మళ్ళీ నేనే ఇప్పుడు శ్రీమంతం చేసుకోకుండా చెప్తా. శ్రీమంతం అయిపోతుంది తప్పించుకో, ఏం పెద్ద విషయం ఏముంది? మమ్మీ నరికేస్తే ఏమైతానా? మమ్మీ నరికేస్తే ఏమైతానా? ముందునే వాడు అట్లా పిచ్చి చంపుకొని బిడ్డను చంపే హక్కు తండ్రికి ఉండదా? ఎవడు బిడ్డ? ఎవడు బిడ్డ? ఏ నీకు పిచ్చా? నీకేమన్నా బిడ్డ? ఎవడు బిడ్డ? ఎవడు పోవా? పోను. ఆయప్ప బిడ్డను ఎత్తుకుంటే ఏ క్షణమైనా వస్తాడు. అసలు ఫోటోలు తీసి ఎవరు తీసేదేమన్నా? ఆయప్పకి లంగా ఓని నీకు గౌన్ వేయడము, ఫ్రాక్ వేయడము, ఆయప్ప ఆనందం. బిడ్డని ఎంత బాగా చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచిన స్కూల్ డ్రెస్ ఫోటోలు అన్ని ఏం కావాలంటే అన్ని తయారు చేయించుకుంటున్నాడు. నువ్వు అసలు మంచి గిడ్డి బిడ్డవి. అర్థమైందా? నువ్వు బలిసిన గిడ్డి బిడ్డవి. నేను ఎట్లా కాల అయిపోద్దాం. నేను కూడా ఎత్తుకొని ఫంక్షన్ లో ఉయ్యాలేసి ఊపలని కూడా ఉన్నాడు. ఆ ఫంక్షన్ అయిపోతే మెడకేసి కూడా ఊపలో ఉన్నాడు. 2 రకాలు ఉన్నాయి అయిపోలో. పొద్దున్న ఫంక్షన్ లో టైపు, చీకటి పడినాక నీకు మెడకేసి ఊపేదో టైపు ఉంది. తాళ్ళు 2 రకాల తాళ్ళు పెట్టినాడు. పొద్దున ఉయ్యాలకోటి, రాత్రి ఉరితాడు కదే తాడే. చూడు ఎంత బాగుందో ఫంక్షన్. ఉయ్యాలైనా ఉరితాడైనా అని ఏముంటుందని ఎంత ఎంజాయ్గా పాడతాను. ఎంజాయ్ పడగా బిడ్డ తండ్రికి మోసం చేస్తావు, తెచ్చుకుంటావా? ఎవరు తెచ్చుకున్నాడు? నువ్వు చేసినామన్నా ఇది ఏమైనా చేసుకో. ఎత్తుకుంటే బిడ్డ ఇచ్చే రకం ఎంత దూరమైన చెప్పినట్టున్నావు నువ్వేమో వేసుకో. అడుపు ఎవరితో యాడ తెప్పించుకున్నా? అది ఫంక్షన్ చేస్తాండే మీ డాడీ చెప్పు. ఎవరు డాడీ? ఇంకా ఆయప నేను బిడ్డ 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 అనుకుంటా అంటే నేను ఎవరు డాడీ అంటే నీకు రాత్రి పొద్దున పెడతాడు అంతే. ఫంక్షన్ ఏంలే, చచ్చిపోయిందని చెప్పి మళ్ళీ దానికి ఇంకో ఫంక్షన్ చేస్తాడు. శ్రీమంతం ఫంక్షన్ మేలా నీకు ఆ ఫంక్షన్ మేలా? ఆలోచించుకో. ఉయ్యాలైనా లేదా ఉరితాడైనా అనేది నీ ఇష్టం. పండుకో. ఆయప్ప చెప్పినాడు బిడ్డ సక్రమం అనుకోమను. ఫంక్షన్ మళ్ళీ బాగా గ్లామర్ కనబడాలని. ఇంకా ఆలోచనలు ఏముండవు. ఫంక్షన్ జరిగిందే ఎప్పుడెప్పుడు నింగోడి ఫంక్షన్ చివరి క్షణంలో కరెంటు పోతుందంట. కరెంటు పోయేది కూడా ఏం లేదు, మెయిన్ ఆఫ్ చేస్తున్నాడు. నీకు ముందుగానే హింట్ కూడా ఇస్తాను. నీకు అదంతా పూసినట్లు కాదు. ఏ పండ్ల మొగమడా పిచ్చి మొగమడా ఏడ పుచ్చల్లాడ పుచ్చుతుంది రే, పుచ్చకాయలు వేస్తాయి నీకు ఫంక్షన్ లో. అర్థమైందా? అంత మా కోటీశ్వరుడికి నువ్వు బిడ్డ అయినావు. జన్మల అదృష్టం చేసుకున్నావు నువ్వు. ఆ గిడ్డి బిడ్డవైనావు అంటే అసలు గో బాబా తలుసుకుంటాను తెలుసా. నిన్న కూడా ఆ గిడ్డి ముండని తొక్కితే నార తీస్తా నెక్క. ఎవరు వాళ్ళ బిడ్డని అంటే నిన్నే. ఆ బిడ్డ దానికి ఫంక్షన్ చేసినట్లే చేసి దాని పీక కొరికి నా కొరికి బిడ్డను కొరుకుతాడు. కోపంతో కసిగా ఉన్నట్టుంది నువ్వు. అది చంపుకోలే, వాళ్ళు వెన్నున్నాయి నా మధ్యలో. నేనేందు దూరల్లా పో. బిడ్డ కూతికి వస్తా అంటున్నాడు. ఆ కరెంటు పీకే బాధ్యత నాకే అప్పచెప్పి చచ్చినాడు. అది మెయిన్ ఆఫ్ చేసేది. అదేందుకు చెప్పినాడు ఒకటి ఫీజు ఇలా పీకి పైకి ఎత్తమని. నిన్ను లేపుతారు పైకి. ఎవరు నన్ను లేపుతారు? ఎవరు చెప్పినారు? ఎవరు చెప్తారు? మళ్ళా అంత అభిమానం ఉండకూడదు మనిషి అన్నాక. అని అమ్మ జీతం మన ఇంత ఇరికిస్తారని ఎవరైనా ఏందో ఫోటోలు ఇట్లా పనుకోమని నా శ్రీమంతం అని చెప్తే మళ్ళా
నీకు కాదు కళ్ళనే ఉంచుకున్నావు, నీకు శ్రీమంతం అవుతుంది. ఎవరు అది చెప్పు, బిడ్డ నువ్వు బిడ్డ అనుకుంటున్నావు అని చెప్పు, నాకెందుకు చేస్తాను. ఎవరు సరేలే, నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను, ఇప్పుడే వస్తాడు అప్ప. లేలే, నీకు ఇంట్రెస్ట్ లేదంటావు కదా ఓ మాట. ఆ ఫోటోలో వేరే రకంగా వాడమని చెప్తా. పొద్దునే ఫ్లెక్సీకి వేస్తారు, పేపర్కి వేపిస్తాడు. బిడ్డ తప్పిపోయింది, ఎవరైనా ఇస్తే ఇంత బహుమానం ఇస్తామని ఏడున్నా కూడా పట్టుకొస్తారు. ఆఫ్ చేయాల, నీ ఫంక్షన్ అయిపోతానే ఫోటోలు డిలీట్ చేసేయడమే, ఏముండదు. ఒకటే ఫ్రేమ్ సింగిల్ ఫోటోను ఇట్లా పనుకోలే, ఆ ఫోటోనే గోడకేయడం, దండ పెట్టడం. యాడికి పోతాను ఎవరు చెప్పేకి? ఫంక్షన్ అందరికి చెప్పాలలే, అందరు వస్తారు కూడా. ఫంక్షన్ ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అంటే నీకు ఎంత అభిమానం ఉంది చూడు. నువ్వు చేసుకుంటాను ఫంక్షన్ అయిపోయి పెద్ద మంది చేస్తున్నాడు, దానికి అందరినీ పిలిచే అవసరం ఏముంది? భోజనాలకే కరా. A few minutes later. ఆయప్ప 3 జతలు బట్టలు ఇచ్చినాడు. నువ్వు పొద్దున ఎంటర్ అయినప్పుడు డ్రమ్స్ కొట్టి వెల్కమ్ కొట్టి లోపల ఫంక్షన్ కొట్టి కరెంట్ ఆఫ్ అయిపోయినాక ఇంకో డ్రెస్ ఇచ్చినాడు, అది బాగుంది. నాకు వద్దునా, నేను చెప్పేది ఆ ఫోటోలు డిలీట్ చేయి. నీకు ఇంకోటి తెలిసి వెళ్దు, డాన్సర్లు పెట్టినాడు, వాళ్ళు కూడా మరి కొంచెం డాన్సర్లే. పాటలు పాడే సింగర్లు పెట్టినాడు, వాళ్ళు పొట్టోళ్ళే, మరి కొంచెం సింగర్సే. ఇంకోటి నీకు ఏది చెప్పేది, నువ్వు నీకు ఇంకా లైట్లు సెట్ చేసే వాళ్ళు వాళ్ళే, వంట చేసే వాళ్ళు వాళ్ళే. అందరినీ నా గిడి తల్లి ముద్దుగా ఎట్లుందో గిడి తల్లి ఫంక్షన్ గా, గిడి తల్లి ముద్దుగా ఎట్లుందో గిడి తల్లి ఫంక్షన్ గా, మొత్తం చుట్టుపక్కల ఉండే వంట వాళ్ళు వచ్చిన వాళ్ళు మొత్తం అంతా గిడ్డోళ్ళం పెట్టి చేస్తున్నారు. నీకు కూడా తెలిసి వెళ్తావు, బాధపడతావు. గిడ్డి తల్లి కోసము గిడ్డి ఉయ్యాల, గిడ్డి ఊరితాడు పెట్టినాడు, ఇంత ఉంది ఊరితాడు అంతే. గిడ్డిది 3 అడుగులు ఇట్లా అంతే ఎత్తుకి, ఈ హైట్కి ఆలాడి చంపేయాలని చూస్తాడు. ఇది 3 అడుగులు ఇట్లా అంతే ఎత్తుకి, ఈ హైట్కి ఆలాడి చంపేయాలని చూస్తాడు. తీసినాడు. తండ్రి ప్రేమ అట్లుంటుంది తెలుసా? శ్రీమంతం రోజే శ్మశానానికి పంపాల గిడి తల్లిని కలలు కంటున్నా కన్న తండ్రి. ఆయన గోడు కొట్టుకోద్దు, నువ్వు కొట్టుకోవద్దు, నీ గుడ్లు పెట్టు, పెట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన కూతురు గిడి తల్లి అనుకుంటున్నాడు, గిడ్డోళ్ళు ఏర్పాటు చేసినాడు, వంటోళ్ళు గిడ్డోళ్ళు, భోజనాలు కూడా నీ గిడ్డి గిడ్డి. పాపకి ఎటువంటి ఆటంకం జరగకూడదని అన్ని చిన్న హైట్ పెట్టించాడు. శ్రీమంతం స్టూల్ కూడా చిన్నది, శ్రీమంతం స్టూల్ కూడా చిన్నది. ఎంత ప్రేమగా ఆప్యాయతంగా చూసుకొని ఏమి లాస్ట్ లో ఏమి ప్రేమగా సాగనంపల్లో ఉన్నాడు గిడితల్లి. లేపే ఫంక్షన్ అయిపోయినాక లేపు, నీకు ఎంత ఉందో లేపు. ఆయన గిడ్డి తుపాకి కూడా పెట్టుకున్నాడు. గిడ్డి తల్లి ఏమన్నా ఎదురు తిరిగితే ఏమి గిడ్డి బుల్లెట్తో లేపేయాలని కూడా ఉన్నాడు. నీకు తెలుసో తెలుదో నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడే నువ్వు వద్దంటావు కావాలంటావు ఫంక్షన్, ఆయనే పిలిపిమంటావా? సరే నేను రప్పిస్తా, ఫంక్షన్ ఫంక్షన్ అయిపోయిన వరకు గిడ్డి సెల్లు వాడుతున్నాడు తెలుసా? అయితే చిన్నది గుర్తుగా. ఏ గిడ్డి అంటే పాప గిడ్డికి పుట్టిందని చెప్పి ఆయన గిడ్డికి మీద అంత పెంచుకున్నాడు ఆప్యాయత ప్రేమ. ఇంకోటి తెలుసు, పాపను పుంచెకి కూడా గిడ్డి గుణాలంట, గిడ్డి గోయి దోయినాడు తెలుసా నీకు? గిడ్డి గొయ్యి దోయినాడు అంతే, ఇంత చిన్న గిడ్డిదే గొయ్యి కూడా. సర్లేనా ఫోటో ఎవరు ఫోటో ఇంత చెప్పి మళ్ళా నువ్వు ఫోటోలు డిలీట్ చేయండి. ఏ తిక్తే పెద్ద మంది దగ్గర చెడ్డ మాట రాలని కూడా పిలిపిస్తావా? ఏం నాకే ఏ నువ్వు బిజీ అయిపో బిజీ ఎందుకు రోజు గిడి చెడ్డి వేసుకో. ఫంక్షన్ ఒకటి బాగా జరిగి నలుగురిలో అంత మంచి పేరు రావాలని కోరుకుంటాను మీది.